సార్ ఈ ప్రభుకుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ ప్రభుకుమార్ గారు నమస్తే సార్. నమస్కారం. అంటే ఇప్పుడు చెప్పినట్టు సార్ చెప్పినట్టు విజయేంద్ర గారు చెప్పినట్టు అంటే జీవనధార నుంచి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి మనం, అంటే దాని త్రూ వెళ్ళాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనుషులు అంటే త్వరితగతిన జరగట్లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే మన ప్రాంతంలో డోనర్స్ దొరకట్లేదు అన్న వేలో కూడా ఇలాంటి అక్రమ దందాకు, ఇలాంటి ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు పాల్పడుతున్నారు అని మనకు అర్థమవుతోంది. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎటువంటి చట్టపరమైన అంటే త్వరితగతిన చేసేందుకు ఎటువంటి చట్టాలు తెస్తే బాగుంటుంది, అంటే ఎలా, అంటే సింప్లిఫై ఎలా చేస్తే బాగుంటుందండి? అంటే ఇలాంటి దందాలకు అడ్డుకట్ట వేయాలి అంటే లీగల్గా కూడా చాలా ఈజీగా చేస్తే బాగుంటుంది అని. ఈ దాంట్లో ముఖ్యమైన అంశం, ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఢిల్లీ నుంచి దాకా మొన్న జరిగింది. అంతకు ముందు గుంటూరులో మొన్న గుంటూరులో కొన్ని నెలల క్రితం గుంటూరులో దొరికాయి. ఇలాంటి అనేకమైన కేసులు రెగ్యులర్ గా దొరుకుతానే ఉన్నాయి. ఫస్ట్ విషయం. రెండో అంశం, మీరు ప్రభుత్వాలు త్వరితగతిన చేయటానికి ఇదేమి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదమ్మా. ప్రభుత్వాలు పరిగెత్తడానికి కానీ ప్రజలు పరిగెత్తడానికి కానీ ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లా. ఒక హ్యూమన్ నుంచి తీసుకోవడం, ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఇది. ఓకే, మీరు అన్నట్టు అట్లీస్ట్ అవేర్నెస్ క్యాంప్స్ అయినా పెడితే బాగుంటుందేమో సార్. అట్లా కాదమ్మా, అట్లా కాదు. అది అలా, ఇది ఒక గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసింది. దానికి ఒక డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయటం, దానికి ఒక ప్రోగ్రామింగ్ అంతా ప్రభుత్వం సిస్టమేటిక్ గా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు గనక మెంబర్స్ గనక అయి ఉంటే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ థింగ్. అయితే ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ గా ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఇప్పటికీ మేము 400 నుంచి 500 నకిలీ డాక్టర్లు ఏరివేశాం. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా స్ట్రింజెంట్ రూల్స్ అప్లై చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 400 నుంచి 500 డాక్టర్ని తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఏరివేసాం, ఎఫ్ఐఆర్ చేసాం. వీళ్ళు దొంగ డాక్టర్లు, వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పేసి 400 to 500 కేసెస్ రిజిస్టర్ చేసాం. ఎప్పటి వరకు స్టిల్ ఇలా జరుగుతా ఉన్నాయి. ఇంకోటి, మేము డిఎంహెచ్ఓలకు ఒకటే చెప్తున్నాం, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఏదైతే జిల్లాల్లో పనిచేస్తున్నారో వీళ్ళకి ఏం చెప్తున్నామంటే, ప్రతిసారి మీరు మీ లోకల్ నుండి ఐఎంఏ ప్రెసిడెంట్ ని హెల్ప్ తీసుకోండి. మీరు ప్రతి హాస్పిటల్ కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు తప్పకుండా లోకల్లో, ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి 2500 బ్రాంచ్లు భారతదేశం మొత్తం ఉన్నాయి. ఇది 100 సంవత్సరాల ఆర్గనైజేషన్. దీని తరఫున మేము చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అమ్మా. దీనికి నేను బంజారా హిల్స్ చాప్టర్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాను, ప్లస్ ఈ యాంటీ క్వాకరీకి చైర్మన్ గా, యాంటీ క్వాకరీ కో చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. గత సంవత్సరం చైర్మన్ ఉన్నాను, ఈ సంవత్సరం కో చైర్మన్ ఉన్నాను. దీనిలో 3 సంవత్సరాల నుంచి నేను చైర్మన్ గా అనేక అంశాల పైన మేము పోరాడుతా ఉన్నాం. ప్రభుత్వాల సహాయం తీసుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ యాక్షన్స్ మేము చెప్పిన అమలు చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో డిఎంహెచ్ఓలు ఏం చేయాలంటే, ఎందుకంటే డాక్టర్లు అక్కడే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, ఆ లోకల్లో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ గారిని గనక ఆ బ్రాంచ్ కి సంబంధించి, ఆ జిల్లాకు సంబంధించి, నేను చెప్పాను 2500 బ్రాంచ్లు మాకు భారతదేశం మొత్తం ఉన్నాయమ్మా. ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఇన్ని బ్రాంచ్లు లేవు. అన్ని బ్రాంచెస్ మాకున్నాయి. పొలిటికల్ పార్టీస్ కంటే అత్యధికంగా పనిచేస్తా ఉన్నాం మేము. 400 కేసులు తెలంగాణ స్టేట్ లో మేము కట్టామంటే మీరు గమనించండి ఎంత ప్రజల్లో మేము చైతన్యం తెస్తున్నాం. నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా నకిలీ డాక్టర్ ని కనుక్కోవడం అంటే ముందు ఎలా నేను చెప్తున్నా వినండి. అందుకే మీరు ఏం చేయాలంటే, ఆ పర్టికులర్ జిల్లాల్లో ఉన్నటువంటి, మాకు ప్రతి జిల్లాలో బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాల్లో డిఎంహెచ్ఓ అధికారికంగా ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేసింది. ఏమని, ప్రతి జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ ని మీ కమిటీలో ఉంచుకోండి అని కలెక్టర్ గారికి నివేదించింది. కలెక్టర్లు పట్టించుకోరు ప్రెసిడెంట్లని. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలెక్టర్లు పట్టించుకోరు, డిఎంహెచ్ఓలు పట్టించుకోరు. వాళ్ళు వెళ్ళి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేస్తా ఉంటారు హాస్పిటల్స్ కి. మేము మొట్టమొదటి చెప్తున్నాం, యూ టేక్ అస్ విత్ యూ. మీతో పాటు మా బ్రాంచ్ ప్రెసిడెంట్స్ అన్ని చోట్ల ఉంటారు. ఎందుకంటే
వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి. అందుకనే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో కంపల్సరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీలో మీరు మెంబర్ అయి ఉండాలి, మెడికల్ కౌన్సిల్ లో మెంబర్ అయి ఉండాలి. ఈ క్షణమే మా తరఫు నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వీళ్ళకి నేను రద్దు సిఫారసు చేస్తున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే డాక్టర్ దీంట్లో పాల్పడ్డారో ఈ రోజే నా ఆఫీస్ నుంచి మేము నిన్నే లెటర్స్ దాని మీద ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా మా సైడ్ నుంచి కూడా కంపల్సరీగా డిసిప్లినరీ యాక్షన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కానివ్వండి, లేదు మా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానివ్వండి, తప్పకుండా వాళ్ళ మీద డిసిప్లినరీ కమిటీ యాక్షన్స్ వాళ్ళు కనుక నమోదై ఉంటేనే మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. లేకపోతే చీటింగ్ 420 ఇలాంటిన్నింటిని కూడా అటెంప్టివ్ మర్డర్స్ రకరకాల కేసులతోటి వాళ్ళని చట్టం వాళ్ళ పనాలు చేసుకెళ్తారు. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని చోట్ల డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ కలెక్టర్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు తప్పకుండా ఆ ఏరియాలో పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా హాస్పిటల్స్ కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు తత్సంబంధం అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని కనుక సంప్రదిస్తే వాడు డాక్టరా యాక్టరా అని 3 నిమిషాల్లో చెప్పేస్తారు. ఎందుకంటే వాడి గురించి మాకు ప్రతి డాక్టర్ చిట్టా మా దగ్గర ఉంటుంది, ప్రతి డాక్టర్ హిస్టరీ మా దగ్గర ఉంటుంది, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అవ్వాడా అవ్వలేదా అనేటువంటి అంశాలు మా దగ్గర తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో ఇండియన్ మెడికల్ మీరు చెప్పింది 100% కరెక్టే సార్. ఒక్క నిమిషం. కానీ ఇప్పుడు సడన్ గా మాకు ఒక స్టమక్ ఏక్ వచ్చింది, మిడ్ నైట్ వెళ్ళాము అంటే ఇప్పుడు ఐఎంఏ దగ్గరికి వెళ్ళి అంటే సర్టిఫైడా కాదా ఎంబీబీఎస్ అన్నది అంటే సామాన్య జనాలు అట్లీస్ట్ ఒక రికగ్నైజ్ సర్టిఫికేట్ అంటే బోర్డు మీద పెట్టడం కానీ ఇలాంటి సింప్లిఫై చేసేది అంటే సామాన్య ప్రజలకు అలాంటివి ఏమైనా తెచ్చే అవకాశం కనిపిస్తోందా? అమ్మా, అకార్డింగ్ టు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డాక్టర్లు వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పుడు మన హాస్పిటల్కి వస్తే నా సర్టిఫికెట్లన్నీ ఇక్కడ మా బోర్డుల మీద వేలాడదీసాం. క్లియర్ గా సర్టిఫికెట్ ఎక్కడ చదివాడు, ఏం చదివాడు, ఎటువంటి కోర్సు క్వాలిఫై అయ్యాడు అనేది మేము పెట్టమని చెప్తున్నాం. అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ కాదా లేదా అని కూడా బోర్డులు చూసుకోమని చెప్తున్నాం. బోర్డులు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టాంపులు వేస్తున్నాం. ప్రతి ఒక్క డాక్టర్ ని మెంబర్ గా మేము వాడు కనుక క్వాలిఫై అయితే, ఆ పర్టికులర్ పర్సన్ కనుక క్వాలిఫై అయితే తప్పకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ గా ఉంటేనే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లోనే రూల్స్ లో ఉంది మీకు అసలు పర్మిషన్ ఇవ్వండి లేదా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అంటే ఈ రూల్స్ లో కూడా ఇంకొక విషయం ఏం పొందుపరచబడి ఉందంటే నువ్వు ఎక్కడ చదివావు, ఏం చదివావో కూడా నీ సర్టిఫికేట్స్ కూడా డిస్ప్లే చేయాలి. మీరు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయండి, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయండి, లేదా మీ హాస్పిటల్ ఓన్ పెట్టుకోండి, ఏమైనా చేయండి. కానీ మీ యొక్క చట్టపరంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ని బయటకి పొందుపరచాలి, క్లియర్ గా సర్టిఫికేట్స్ కనపడాలి. మీరు దానికోసం ఐఎంఏకి పరిగెత్తాల్సిన అవసరంలా, మెడికల్ కౌన్సిల్ కూడా పరిగెత్తాల్సిన అవసరంలా. ఈ రోజు ఇంకొక శుభవార్త ఏంటంటే మీ అందరికి మేము తెలియజేసేది ఏంటంటే ఆన్లైన్ లో కూడా నెంబర్స్ మేము ఏర్పాటు చేసాం. సెల్ ఫోన్ లో మీరు డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లోకి తీసుకొచ్చాం, ఆ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాం. మీరు నిజమైన డాక్టర్, నకిలీ డాక్టర్. అంతేకాకుండా మేము స్క్వాడ్స్ పెట్టాం, జిల్లాల్లో యాంటీ క్వాకరీ కమిటీలు పెట్టాం, యాంటీ క్వాకరీ వింగ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఇన్స్పెక్టర్స్ ని పెట్టాం. మేము వెంటనే మా నోటీసులు రాగానే వాళ్ళ మీద వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్లు కట్టిస్తున్నాం. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేదు మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, దీనిపైన చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. అదే విధంగా వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఎక్కడ కూడా వెనుకాడట్లేదు. సో ఎవరైతే కాసుల కోసం కకృతి పట్టం కానివ్వండి, ప్రభుకుమార్ గారు అలకనంద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీసుకోవడానికి వెనుకాడబోదు. ఫస్ట్ థింగ్. అదే విధంగా లోకల్ మేము ఎప్పుడైతే తనిఖీలు, అదే విధంగా మేము లోకల్ లో తనిఖీలు కూడా చేస్తున్నాం, ఈ హాస్పిటల్స్ మీద తనిఖీలు కూడా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి జరుగుతున్నాయంటే అక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడమే. అక్కడ ఇప్పుడు జనరల్ గా రూల్స్ ఏంటమ్మా, డిఎంహెచ్ఓ గారు ప్రెసిడెంట్ గారిని పిలుచుకొని వెళ్ళి తనిఖీ చేయాలా. వాళ్ళేంటి ప్రెసిడెంట్ పిలవరు, వాళ్ళంతా వాళ్ళు చేసుకొని వాళ్ళు కంప్లీట్ చేసేస్తా ఉంటారు. సో ఇటువంటి మేము ఆపమని. అలాగే ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. జిల్లా కలెక్టర్లు పోలియో సిస్టమ్ పెట్టినా, ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ ఏరియాలో ఆ ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్లాగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ప్రభుత్వం యొక్క చట్టాల్లో అన్నిట్లో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాత్ర చాలా ముఖ్యమైనది. సో కొన్ని చోట్ల దీన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇదేమీ కొత్త అంశం కాదమ్మా. ఇందాక ఒకళ్ళు మాట్లాడుతూ చాలా ఇది వెలుగులోకి వచ్చి మనకు కనపడుతుంది. ఇలాంటి సన్నివేశాలు
మొన్న ఢిల్లీలో ఉన్నాయి, మొన్న నేను చెప్పిన గుంటూరులో జరిగినాయి, ఇలాగ అనేక చోట్ల జరుగుతున్నాయి. వీటిపైన కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి. కానీ ప్రజల్లో భయం లేదు. ఈ కాసుల కోసం, ఈ డబ్బుల కోసం కకృతమైనటువంటి కొన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు మీరు తీసుకుంటే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఒరిజినల్ ఎంబీబీఎస్ ఇండియాలో ఎంబీబీఎస్ కాదైంది, ఎక్కడో ఎండి, రష్యా ఎండి లాంటి డిగ్రీ లాంటివి ఉన్నాయి ఆయనకి. మేము దాని మీద ఇన్వెస్టిగేట్ ఇప్పుడు చేస్తున్నాం. గట్టుపల్లి సుమంత్ అనే ఆయన సర్టిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కాదమ్మా, అయితే మరి పర్మిషన్ ఎలా ఇచ్చారండి? ఎండి సర్టిఫికేట్ అయింది, ఓకే ఆయన ఎండి సర్టిఫికేట్ ఓకే ఇక్కడిది కాదు, ఆయన ఎంబీబీఎస్, ఆయన ఎండి సర్టిఫికేట్ రష్యాది. ఓకే ఈ అంశాలన్నీ మేము తీసుకుని పరిగణలోకి అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఆయన వేరే దగ్గర నుంచి నెఫ్రాలజీని, యూరాలజిస్ట్ ని తీసుకొచ్చి అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తున్నారు. అలాంటి ఏమైనా జరుగుతున్నాయి ఏంటని మనకి పరిశోధనలో ఈ పర్యవేక్షణలు తెలుస్తాయి మనకి. ఓకే సో మేము చాలా ఇప్పటికిప్పుడు ఆ విషయాల మీద పూర్తిగా మేము మేము కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి తత్సంబంధమైనటువంటి విధుల్లోంచి మేము మా దగ్గర నుంచి కూడా మా ఐఎంఏ లిస్ట్ లో ఉన్న, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లిస్ట్ లో ఉన్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు మేము కూడా తీసుకోవడానికి డెఫినెట్ గా అండి. ప్రభు కుమార్ గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ.